మరణం తర్వాత ఆత్మ వెళ్ళే రహస్య ద్వారాలు. మనిషి శరీరం మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇది కేవలం కల్పన లేక వాస్తవంగా మరణం తర్వాత మనకంటూ ఒక దారి ద్వారం ఓపెన్ చేసి ఉంటుందా? మన ఏన్షియంట్ ఏం చెప్తుందంటే, వేదాలు ఉపనిషత్తులు ఆత్మ సూక్ష్మ శరీరంలోనే ప్రయాణిస్తుంది. గరుడ పురాణం ప్రకారం 16 ద్వారాలు ఉంటాయి. యమలోక దారాల వివరాలు కూడా అందులో రాసిపెట్టి ఉంది. ఈ ద్వారాలు పుణ్యమా పాపమా అనుసరించి తెరుచుకుంటాయని విశ్వాసం. వైకుంఠ ద్వారం మోక్షానికి కొన్ని ఆలయాల్లో సంవత్సరానికి ఒక్కసారి తెరుస్తారు. ఆ మార్గం ద్వారా ప్రవేశించిన వాళ్ళకి మోక్షం దొక్కుతుందని ఒక విశ్వాసం. ప్రయాగ్ త్రివేణి సంగమం ఆత్మలు వెళ్ళే రహస్య గేట్వే. కాశీ మహాశ్మశానం కాశీలోని మరణించిన వారికి మోక్ష ద్వారం ఆటోమేటిక్గా తెరుస్తుందని విశ్వాసం. అందుకే మణికర్ణిక ఘాట్లో ఎప్పటికీ నిప్పు ఆరదు అని పురాణాలు చెప్తుంటాయి. క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా వామ్ హోల్స్ లేదా ఎనర్జీ పోర్టల్స్ గురించి వివరంగా చెప్పబడింది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎన్డీఈ అని చాలామందికి ఒక వెలుగు ద్వారం చూసామని చెప్తున్నారు. హ్యూమన్ కాన్షియస్నెస్ డెత్ సమయంలో బ్రెయిన్లో డిఎంటీ రియలైజ్ అవ్వడం, ఆత్మదారిలో ప్రవేశించడం అన్న భావన. మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కొన్ని ఆలయాల్లో ద్వారపాలక దేవతలు ఉండడం ఆత్మదారిని కాపాడేవారని అర్థం. హిమాలయాల్లో గుప్త ప్రదేశాలు, డోర్వేస్ టు అదర్ రిలిమ్స్ అని యోగుల అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఆ ద్వారం ద్వారా శంబాల లోకానికి కూడా వెళ్ళొస్తారని వివరాలున్నాయి. అమర్నాథ్ గుహ లింగాకార ద్వారం ఆత్మ శివలోకం చేరే మార్గమని నమ్మకం. కొంతమంది భక్తులు మరణం ముందు దేవత ద్వారం చూసిన అనుభవాలు చెప్పిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. అండ్ మన యోగా భాషలో కుండలిని అవేకనింగ్లో కూడా ఆత్మ సహస్ర ద్వారం ద్వారా బయటికి వెళ్తుందని యోగులు చెప్పారు. కొన్ని హాంటెడ్ సైట్స్ కూడా ఉన్నాయి. ఆత్మలు చిక్కుకొని బయటికి వెళ్ళలేకపోయిన ద్వారాలు చిక్కుపడిపోయి అక్కడే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫైనల్గా స్పిరిచువల్ ప్లస్ సైంటిఫిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రం చెప్తున్నది వెలుగు ద్వారం అనేది బ్రెయిన్ ఒక యాక్టివిటీ ఎలాంటిది. అదే ఆధ్యాత్మికంగా ఏం చెప్తుందంటే, ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణ ద్వారం. మరణం శరీరానికి అంతం, కానీ ఆత్మకి కొత్త ద్వార ఆరంభం. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.